ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం ఫిర్కీ టీపీడీ మ్యాథ్స్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ని ఖచ్చితంగా మనం ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇది ఫిబ్రవరి 3 లోపల ఈ ఫారం ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఫిబ్రవరి 3 లోపల. సో ఫిర్కీ టీపీడీ మ్యాథ్స్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళందరూ నింపాల్సిన ఫీడ్బ్యాక్ ఫాము ఇక్కడ ఇవ్వబడింది. ప్రియమైన ఉపాధ్యాయులారా, అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ టీపీడీ మ్యాథ్స్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు. ఓవరాల్ కోర్సు మరి ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీసెస్ గురించి మీ అభిప్రాయాన్ని పంచుకోవాలని మేము కోరుతున్నాము. ఈ ఫామ్ను కేవలం 2 నిమిషాలు పూర్తి చేయగలరు. మరి ఇక్కడ ఉన్నటువంటి కీని క్లిక్ చేస్తాను. నేను అయితే మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అనేటువంటి ఉంటుంది, వివరణ. దాంట్లో కానీ మీరు క్లిక్ చేసి వెళ్ళినట్లయితే ఈ ఫామ్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయగలరు. మరి ఆ ఫామ్ దగ్గర తీసుకెళ్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేశాను, ఫామ్ ఓపెన్ అవుతుంది. లింక్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. 4 నెంబర్ అడుగుతారు. ఈ కోర్స్ పూర్తి చేసిన వ్యక్తి యొక్క టీచర్ యొక్క 4 నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా జిల్లాలు సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మనం వీటిలో ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇట్లాగ మనం జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం అడుగుతుంది. సో ఇక్కడ నేను మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లాగా మన యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేము, కాంప్లెక్స్ కోడు, మరి స్కూల్ కోడు, నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ క్లాసెస్ 3 to 5లోని గణిత కోర్సులోని కంటెంట్ నాణ్యతను మీరు ఎలా రేట్ చేస్తారు? సో మీకు నచ్చింది ఇక్కడ టిక్ చేసుకోండి. అదేవిధంగా కింద నిర్వహించిన పిఎల్సి సెషన్ నాణ్యతను మీరు ఎలా రేట్ చేస్తారు? సో మీకు ఆ సెక్షన్లో ఇచ్చిన ప్రకారంగా మీకు ఎలా అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే గణిత కోర్సు వినియోగ సమయంలో కేఆర్పి కీ రిసోర్స్ పర్సన్స్ అందించే సపోర్ట్ మీరు ఎలా రేట్ చేస్తారు? సో వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి మనం ఫోర్త్ వన్ ఇస్తాం. నెక్స్ట్ 0 నుండి 10 స్కేల్లో మీరు గణిత కోర్సును ఇతరులకు ఎంతవరకు సిఫార్సు చేస్తారు? సో మనం ఏదైనా క్లిక్ చేసినట్లయితే కొన్ని నెంబర్స్ కనిపిస్తే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గణిత కోర్సులో వివరించిన వ్యూహాలను మీరు ఎలా రేట్ చేస్తారు? సో మీకు 3 అయితే 3, 4 అయితే 4 మీ ఇష్టం ప్రకారం చేయండి. తర్వాత చర్చించిన వ్యూహాలను అప్లై చేయడం యొక్క ప్రభావం మీరు ఎలా రేట్ చేస్తారు? సో ఇక్కడ మీకు తోచింది ఇవ్వండి. నెక్స్ట్ మీరు మీ క్లాస్ రూమ్లో అప్లై చేసిన కోర్సులో ఏమైనా చర్చించిన వ్యూహాలను క్లుప్తంగా వివరించండి. సో ఇక్కడ మనం వాటి గురించి వివరించాలి. సో వాటి గురించి మీరు ఇక్కడ వివరించాలి. ఆ వివరించిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా అదనపు సలహాలు లేదా సూచనలు ఉంటే దయచేసి అందించండి. ఇక్కడ మనం అందించాలి దాన్ని. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ ప్రెస్ నెక్స్ట్ టు సబ్మిట్ ద ఫామ్. సో ఇప్పుడు అన్నీ కూడా మనం క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫామ్ అని వస్తుంది. ఈ సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్లో అది విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ టీపీటీ కోర్స్ మ్యాథ్స్ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.